గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి, న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుంది అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. దీనికోసం యురేనియం 92-235 ఐసోటోప్ తీసుకుంటాం. ఈ యురేనియం ఐసోటోపు ఒక న్యూట్రాన్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అది బేరియం 56 144 క్రిప్టాన్ 36 89గా విడిపోతూ 3 న్యూట్రాన్స్ని 200 MeV హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. దీన్ని ఫిజన్ రియాక్షన్ అంటాం. మన కన్వీనియన్స్ కోసం ఈ ఫిజన్ రియాక్షన్ని ఇంకొంచెం సింపుల్గా రాసుకుంటాం. ఒక న్యూట్రాను యురేనియంతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల 3 న్యూట్రాన్స్ ఎమిట్ అవుతాయి. ఇలా 3 న్యూట్రాన్స్ ఎమిట్ అవుతాయి. ఎంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది? 200 MeV హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. 3 న్యూట్రాన్స్ ఎమిట్ అవుతాయి, 200 MeV హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎక్కడ రిలీజ్ అయిన ఈ 3 న్యూట్రాన్స్ మళ్ళీ యురేనియంతో ఇంటరాక్ట్ అయ్యి ఒక్కొక్కటి 3 న్యూట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. సో చూడండి, ఇలా ఒక్కొక్కటి మళ్ళీ 3 న్యూట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. సో మొత్తం ఎన్ని న్యూట్రాన్స్ వచ్చాయి? 9 న్యూట్రాన్స్ వచ్చాయి. ఎంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది? ఇక్కడ 200, ఇక్కడ 200, ఇక్కడ 200, మొత్తం 3 × 200 MeV హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ రిలీజ్ అయిన ఈ 9 న్యూట్రాన్స్ మళ్ళీ యురేనియంతో ఇంటరాక్ట్ అయ్యి ఒక్కొక్కటి 3 న్యూట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 3 న్యూట్రాన్స్ వస్తాయి, ఇక్కడ 3 న్యూట్రాన్స్ వస్తాయి, ఇక్కడ 3 న్యూట్రాన్స్ వస్తాయి. సేమ్ ఇక్కడ కూడా 3 న్యూట్రాన్స్ వస్తాయి, ఇక్కడ 3 న్యూట్రాన్స్ వస్తాయి, ఇక్కడ 3 న్యూట్రాన్స్ వస్తాయి. సో ఇలా ప్రతి దగ్గర కూడా ఒక్కొక్కటి 3 న్యూట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. మొత్తం ఎన్ని న్యూట్రాన్స్ వచ్చాయి? ఇక్కడ 27 న్యూట్రాన్స్ వస్తాయి. ఎంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది? 9 × 200 MeV హీట్ ఎనర్జీ ఎమిట్ అవుతుంది. ఇక్కడ ఎమిట్ అయినటువంటి ఈ 27 న్యూట్రాన్స్ మళ్ళీ యురేనియంతో ఇంటరాక్ట్ అయ్యి మొత్తం 81 న్యూట్రాన్స్ ఎమిట్ అవుతాయి. ఎంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది? హీట్ ఎనర్జీ 27 × 200 MeV హీట్ ఎనర్జీ ఎమిట్ అవుతుంది. ఇలా ఈ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కానీ లేదా హీట్ ఎనర్జీ కానీ ఒక ప్రోగ్రెసివ్ మేనర్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అందుకని దీన్ని ఏమంటామంటే చైన్ రియాక్షన్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? చైన్ రియాక్షన్ అంటాం. ఈ చైన్ రియాక్షన్ని మనం కంట్రోల్ చేయలేకపోతే మొదట 200 MeV హీట్ ఎనర్జీ ఎమిట్ అయింది, తరువాత 3 × 200 MeV వచ్చింది, తర్వాత 9 × 200 MeV వచ్చింది, తర్వాత 27 × 200 MeV వస్తుంది, ఆ తర్వాత 81 × 200 MeV. అలా హీట్ ఎనర్జీ అబ్నార్మస్గా పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయి ఇది ఒక యాటమ్ బాంబ్ లాగా వర్క్ చేస్తుంది అన్నమాట. సో చైన్ రియాక్షన్ని మనం కంట్రోల్ చేయలేకపోతే అది ఒక యాటమ్ బాంబ్ లాగా వర్క్ చేస్తుంది. అలా కాకుండా మనం చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేయగలిగితే, చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేయగలిగితే ఎలా? ఒక న్యూట్రాను యురేనియం ఐసోటోప్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఎన్ని న్యూట్రాన్స్ వచ్చాయి? 3 న్యూట్రాన్స్ వచ్చాయి. ఎంత ఎనర్జీ ఎమిట్ అయింది? 200 MeV హీట్ ఎనర్జీ ఎమిట్ అయింది. ఇక్కడ ఎమిట్ అయినటువంటి ఈ 3 న్యూట్రాన్స్లో 2 న్యూట్రాన్స్ని
అబ్జార్బ్ చేసుకోగలిగితే ఈ 2 న్యూట్రాన్స్ లేకుండా చేస్తాం. అంటే 2 న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసేసుకుంటాం. ఇంకా మిగిలింది 1 న్యూట్రానే. ఈ న్యూట్రాను యురేనియంతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ 3 న్యూట్రాన్స్ వస్తాయి. 3 న్యూట్రాన్స్ వస్తాయి. ఎంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది? 200 MeV ఎనర్జీ ఎమిట్ అవుతుంది. ఎక్కడ ఎమిట్ అయిన 3 న్యూట్రాన్స్లో కూడా 2 న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకోగలిగితే 1 న్యూట్రానే ఉంటుంది. మళ్ళీ అది వెళ్ళి యురేనియంతో ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ 3 న్యూట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. ఎంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది? 200 MeV హీట్ ఎనర్జీ ఎమిట్ అవుతుంది. ఇలా ప్రతిసారి ఎమిట్ అయిన 3 న్యూట్రాన్స్లో 2 న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసేసుకొని 1 న్యూట్రాన్ మాత్రమే యురేనియంతో ఇంటరాక్ట్ అయ్యేటట్లు చేయగలిగితే దాన్ని కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటాం. ఏమంటాం? కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటాం. ఈ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్లో ఎప్పుడు ఒకే రకమైనటువంటి హీట్ ఎనర్జీ ఎమిట్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకోవచ్చు. కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ వల్ల రిలీజ్ అయిన హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడానికి వాడే డివైజ్నే న్యూక్లియర్ రియాక్టర్ అంటాం. కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ వల్ల రిలీజ్ అయిన హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే డివైజ్నే న్యూక్లియర్ రియాక్టర్ అంటాం. సో న్యూక్లియర్ రియాక్టర్లో మెయిన్గా చైన్ రియాక్షన్ కంట్రోల్ చేయబడుతుంది. దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ అంటాం. సో న్యూక్లియర్ రియాక్టర్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అనే ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ చేస్తుంది. ఎలా చెప్తాం? ద న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. దాన్నే రాయాలి. సో ఇదంతా కూడా రఫ్ చేసి ఆ పాయింట్ అక్కడ రాస్తాను. ఏం రాస్తాం? ద న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ controlled chain reaction. కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఏ న్యూక్లియర్ రియాక్టర్ తీసుకున్నా దాంట్లో మెయిన్గా 5 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. అవి ఫ్యూయల్, మోడరేటర్స్, కంట్రోల్ రాడ్స్, ప్రొటెక్టింగ్ షీల్డింగ్, కూలెంట్. ఇలా ప్రతి న్యూక్లియర్ రియాక్టర్లో మెయిన్గా 5 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. The nuclear reactor mainly consists of 5 important parts. సో ఆ 5 ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటో రాస్తాం. ఏంటవి? నెంబర్ 1 ఫ్యూయల్, నెంబర్ 2 మోడరేటర్స్, నెంబర్ 3 కంట్రోల్ రాడ్స్, నెంబర్ 4 ప్రొటెక్టింగ్ షీల్డింగ్, నెంబర్ 5 కూలెంట్. ఇలా న్యూక్లియర్ రియాక్టర్లో 5 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. దాంట్లో
ఫస్ట్ పార్ట్ ఫ్యూయల్. ఏ మెటీరియల్లో అయితే ఫిజన్ రియాక్షన్ జరుగుతుందో దాన్ని ఫిజనబుల్ మెటీరియల్ అంటాం. ఆ ఫిజనబుల్ మెటీరియల్ని న్యూక్లియర్ రియాక్టర్ లోపల ఫ్యూయల్గా వాడుతాం. యురేనియం తీసుకోవచ్చు, థోరియం తీసుకోవచ్చు, ప్లూటోనియం తీసుకోవచ్చు. వీటిలన్నింటిలో ఫిషన్ రియాక్షన్ జరుగుతుంది. అందుకని వాటిని న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్గా వాడుతాం. ద ఫిజనబుల్ మెటీరియల్ used in the nuclear reactor is called fuel. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాను నేను? యురేనియం 235, థోరియం 234, ప్లూటోనియం 236. వాటిని మనం ఫ్యూయల్గా వాడచ్చు. నెక్స్ట్ వన్ మోడరేటర్స్. చూడండి, ఈ ఫిజన్ రియాక్షన్ జరిగిన తర్వాత 3 న్యూట్రాన్స్ ఎమిట్ అవుతాయని చెప్పుకున్నాం. ఆ 3 న్యూట్రాన్స్ని ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ అంటాం. అవి డైరెక్ట్గా యురేనియంతో ఇంటరాక్ట్ కాలేవు. అందుకని ఏం చేస్తాం, ఆ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ని స్లో న్యూట్రాన్స్గా మార్చాలి. సో ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ని స్లో న్యూట్రాన్స్గా మార్చడానికి మోడరేటర్స్ని యూజ్ చేస్తాం. సో ఎలా రాయాలి? మోడరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఇంటూ స్లో న్యూట్రాన్స్. అదే రాస్తాను. మోడరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ into slow neutrons. సో ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ అనేవి డైరెక్ట్గా యురేనియంతో ఫిజన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయలేవు. అందుకని వాటిని స్లో న్యూట్రాన్స్గా కన్వర్ట్ చేయాలి. అలా స్లో న్యూట్రాన్స్గా కన్వర్ట్ చేయడానికి మోడరేటర్స్ని వాడుతాం. ఎగ్జాంపుల్స్ ఏంటి మోడరేటర్స్కి అంటే? గ్రాఫైట్, హెవీ వాటర్. ఆ రెండిట్లో దేన్నో ఒకదాన్ని మనం మోడరేటర్స్గా వాడుతాం. గ్రాఫైట్, హెవీ వాటర్. నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ పార్ట్ కంట్రోల్ రాడ్స్. కంట్రోల్ రాడ్స్ని ఒక రకంగా న్యూక్లియర్ రియాక్టర్కి హార్ట్ అనే చెప్పొచ్చు. ఈ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయి? ఫిజన్ రియాక్షన్లో ఎమిట్ అయినటువంటి 3 న్యూట్రాన్స్లో 2 న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసేసుకొని 1 న్యూట్రాన్ మాత్రమే యురేనియంతో ఇంటరాక్ట్ అయ్యేటట్లు చేస్తాయి. ఒకవేళ కంట్రోల్ రాడ్స్ కానీ లేకపోతే రిలీజ్ అయిన 3 న్యూట్రాన్స్ యురేనియంతో ఇంటరాక్ట్ అయ్యి 9 న్యూట్రాన్స్ని ఎమిట్ చేస్తాయి. ఆ 9 27 న్యూట్రాన్స్ని ఎమిట్ చేస్తాయి. ఆ విధంగా హీట్ ఎనర్జీ అమితంగా పెరిగిపోయి న్యూక్లియర్ రియాక్టర్ మొత్తం బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఎమిట్ అయినటువంటి 3 న్యూట్రాన్స్లో 2 న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసేసుకొని 1 న్యూట్రాన్ మాత్రమే యురేనియంతో ఇంటరాక్ట్ అయ్యేటట్లు చేయాలి. అలా చేయడానికి ఉపయోగపడేటువంటి వాటినే కంట్రోల్ రాడ్స్ అంటాం. సో కంట్రోల్ రాడ్స్ ఎక్సెస్ న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసేసుకొని చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేస్తాయి. కంట్రోల్ రాడ్స్ అబ్జార్బ్స్ ఎక్సెస్ న్యూట్రాన్స్ and control the
చైన్ రియాక్షన్. ఎగ్జాంపుల్స్ ఏమేమి తీసుకోవాలి కంట్రోల్ రాడ్స్కి అంటే క్యాడ్మియం కానీ బోరాన్ని కానీ కంట్రోల్ రాడ్స్గా యూస్ చేస్తాం. తర్వాత ఉండే పార్టు ప్రొటెక్టింగ్ షీల్డింగ్. ఫిజన్ రియాక్షన్ జరిగేటప్పుడు బీటా గామా రేడియేషన్స్తో పాటు న్యూట్రాన్స్ కూడా ఎమిట్ అవుతూ ఉంటాయి. అవన్నీ మన హ్యూమన్ లైఫ్కి చాలా డేంజర్. అవి మన బాడీలోకి ఎంటర్ అయితే మనకి కొన్నిసార్లు క్యాన్సర్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని అటువంటి రేడియేషన్స్ న్యూక్లియర్ రియాక్టర్ నుంచి బయటికి రాకుండా న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ స్టీలు, లెడ్, కాంక్రీట్తో ఒక వాల్ని ప్రొవైడ్ చేస్తాం. ఆ వాల్నే ప్రొటెక్టింగ్ షీల్డింగ్ అంటాం. సో ఏం రాస్తాం డ్యూరింగ్ ఫిజన్ రియాక్షన్ బీటా గామా radiations are emitted along with neutrons which are very dangerous to human life. So a protecting shielding such as steel, lead, concrete walls are provided around the reactor. దాన్ని ప్రొటెక్టింగ్ షీల్డింగ్ అంట. లాస్ట్ ఏంటి కూలెంట్. న్యూక్లియర్ రియాక్టర్ లోపల ఎప్పుడు 200 MeV హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ హీటు న్యూక్లియర్ రియాక్టర్ లోపలే కానీ ఉంటే అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఆ హీట్ని బయటికి రిమూవ్ చేసేసేయాలి. అలా న్యూక్లియర్ రియాక్టర్లో ఉన్న హీట్ని బయటికి రిమూవ్ చేయడానికి ఉపయోగపడేదాన్ని కూలెంట్ అంటాం. ఎలా రాస్తాం ద హీట్ generated in the reactor is removed by coolant. కూలెంట్ ద్వారా లోపలుండే హీట్ని బయటకు రిమూవ్ చేసేస్తాం. కూలెంట్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కూల్ వాటర్ అట్ హై ప్రెషర్. కూలెంట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి కూల్ వాటర్ అట్ హై ప్రెషర్ అయినా తీసుకోవచ్చు, లేదా మోల్టన్ సోడియం అన్నా తీసుకోవచ్చు. అదే రాస్తాను కూల్ వాటర్ అట్ హై ప్రెషర్. రెండవది మోల్టన్ సోడియం. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం కూలెంట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలి. సో బోర్డ్ రఫ్ చేసి అదంతా కూడా రాస్తాను. వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్లో యురేనియంని ఫ్యూయల్గా వాడుతూ ఉంటాం. ఈ యురేనియంని
అల్యూమినియం సిలిండర్స్లో ఫిల్ చేసి సర్టైన్ డిస్టెన్సెస్లో ప్లేస్ చేస్తాం. ఇలా వీటిల్ని ఫ్యూయల్ రాడ్స్ అని కూడా అంటాం. ఈ ఫ్యూయల్ రాడ్స్లో ఉండే యురేనియం ఎప్పుడైతే ఫిజన్ రియాక్షన్కి గురవుతుందో దాంట్లో నుంచి ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ వస్తాయి. యురేనియం ఎప్పుడైతే ఫిజన్ రియాక్షన్కి గురవుతుందో దాంట్లో నుంచి ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఎమిట్ అవుతాయి. అదే రాస్తాను. వెన్ యురేనియం 235 undergoes fission reaction, fast moving neutrons are emitted. Fast moving neutrons are emitted. ఈ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ డైరెక్ట్గా యురేనియంతో ఫిజన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయలేవు. అందుకని వాటిని స్లో న్యూట్రాన్స్గా మార్చాలి. ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ని స్లో న్యూట్రాన్స్గా మార్చడానికి మోడరేటర్స్ని యూస్ చేస్తాం. ఈ మోడరేటర్స్ని ఈ ఫ్యూయల్ రాడ్స్కి అటు ఇటు ప్లేస్ చేయాలి. ఇక్కడ ఇలా మనం మోడరేటర్స్ని ప్లేస్ చేస్తాం. ఈ ఫ్యూయల్ రాడ్స్ మోడరేటర్స్ అంతటినీ కలిపి మనం కోర్ అంటాం. దీన్నంతటినీ కోర్ అంటాం. ఇక్కడ కూడా రాస్తాను. ఇదంతా ఏంటిది? కోర్. సో మోడరేటర్స్ ఏం చేస్తాయి? ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ని స్లో న్యూట్రాన్స్గా కన్వర్ట్ చేస్తాయి. By using moderators, the fast moving neutrons are converted into slow neutrons. ఇక్కడ రిలీజ్ అయిన స్లో న్యూట్రాన్స్ అన్నీ యురేనియంతో ఫిజన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే చైన్ రియాక్షన్ అన్కంట్రోల్ అయ్యి అబ్నార్మస్గా హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దానివల్ల న్యూక్లియర్ రియాక్టర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎక్సెస్గా ఉండే స్లో న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసేసుకొని చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేయాలి. అలా ఎక్సెస్ న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసేసుకొని చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ రాడ్స్ వాడతాం. ఈ కంట్రోల్ రాడ్స్ అనేవి ఈ మోడరేటర్స్కి మధ్యలో గ్యాప్ ఉంది చూడండి. ఫ్యూయల్ రాడ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఎదురుగా మనం కంట్రోల్ రాడ్స్ని ప్లేస్ చేస్తాం. కంట్రోల్ రాడ్స్ ఇలా ఉంటాయి. ఇలా వాటిని ముందుకి వెనక్కి మూవ్ చేసేటువంటి అరేంజ్మెంట్ కూడా ఉంటుంది. కంట్రోల్ రాడ్స్ని ఎక్కడ ప్లేస్ చేస్తాం? మోడరేటర్స్కి మధ్యలో గ్యాప్ ఎక్కడైతే ఉందో, అంటే ఫ్యూయల్ రాడ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఎదురుగ్గా మనం కంట్రోల్ రాడ్స్ని ప్లేస్ చేస్తాం. ఈ కంట్రోల్ రాడ్స్ని ముందుకి వెనక్కి మూవ్ చేసుకునేటువంటి అరేంజ్మెంట్ ఉంటుంది. దీన్ని కంప్లీట్గా ముందుకి మూవ్ చేసేస్తే ఫ్యూయల్ రాడ్స్ మీదకు వచ్చేస్తాయి. అప్పుడు రిలీజ్ అయిన 3 న్యూట్రాన్స్ని కంట్రోల్ రాడ్స్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఫిజన్ రియాక్షన్ జరగడానికి న్యూట్రాన్ ఉండదు కాబట్టి న్యూక్లియర్ రియాక్టర్ వర్క్ చేయడం కూడా ఆగిపోతుంది. అలా కాకుండా కంట్రోల్ రాడ్స్ని కంప్లీట్గా బయటికి లాగేస్తే రిలీజ్ అయిన 3 న్యూట్రాన్స్ యురేనియంతో రియాక్ట్ అవుతాయి. 9 న్యూట్రాన్స్ వస్తాయి. 9 కాస్త 27 అవుతాయి. ఇలా చైన్ రియాక్షన్ అన్కంట్రోల్ అయిపోయి అబ్నార్మస్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అందుకనే మనం ఏమంటాం? కంట్రోల్ రాడ్స్ని న్యూక్లియర్ రియాక్టర్కి హార్ట్ లాంటివి అంటాం. సో కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయి? కంట్రోల్ రాడ్స్ అబ్జర్వ్ the excess neutrons
అండ్ కంట్రోల్ ద చైన్ రియాక్షన్. అండ్ కంట్రోల్ ద చైన్ రియాక్షన్. ఇప్పుడు ఈ లోపల చైన్ రియాక్షన్ జరిగేటప్పుడు, అంటే ఫిజన్ రియాక్షన్ జరిగేటప్పుడు బీటా గామా రేడియేషన్స్తో పాటు న్యూట్రాన్స్ కూడా ఎమిట్ అవుతూ ఉంటాయి. అవి మన హ్యూమన్ లైఫ్కి చాలా డేంజర్. అవి ఒకవేళ మన బాడీలోకి వెళ్తే క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని న్యూక్లియర్ రియాక్టర్ లోపల నుంచి ఆ రేడియేషన్ ఎమిట్ కాకుండా చూసుకోవాలి. అలా ఎమిట్ కాకుండా చూసుకోవడానికి రియాక్టర్ చుట్టూ స్టీలు, లెడ్, కాంక్రీట్తో కలిపి ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఆ వాల్నే మనం ప్రొటెక్టింగ్ షీల్డింగ్ అంటాం. ఈ కోర్ చుట్టూ కూడా మనము ఆ ప్రొటెక్టింగ్ షీల్డింగ్ని ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం. బయట నుంచి కంట్రోల్ రాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. దీనంతటి కోర్ అంతా చుట్టూ మనం ప్రొటెక్టింగ్ షీల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసేస్తాం. అప్పుడు దాంట్లో నుంచి ఆ బీటా గామా రేడియేషన్స్ కానీ న్యూట్రాన్స్ కానీ లీక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ కోర్ లోపల ఫిజన్ రియాక్షన్ జరుగుతూ ఉంటే ఎప్పుడు ఒకే రకమైన హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ ఎనర్జీ రియాక్టర్ లోపలే కానీ ఉంటే అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా బ్లాస్ట్ కాకుండా ఉండాలి అంటే లోపల రిలీజ్ అయిన హీట్ ఎనర్జీని బయటికి రిమూవ్ చేసేయాలి. అలా బయటికి రిమూవ్ చేయడానికి కూలెంట్ని వాడుతాం. కూలెంట్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం? కూల్ వాటర్ అట్ హై ప్రెషర్ కానీ మోల్టన్ సోడియం కానీ తీసుకోవచ్చు. వాటిని కూలెంట్ అంటాం. కూలెంట్ అంటేనే దాంట్లోనే ఉంది హీట్ని అబ్జర్వ్ చేసుకునేవి అని. సో ఈ కోర్ మొత్తాన్ని మనం కూలెంట్తో ఫిల్ చేసేస్తాం. సపోజ్ కూల్ వాటర్ తీసుకున్నాం అనుకో, ఈ కోర్ మొత్తము ఆ కూల్ వాటర్తో ఫిల్ అయ్యి ఉంటుంది. ఇదంతా ఆ కూలెంట్తో ఫిల్ చేసేస్తాం. ఎప్పుడైతే ఫిజన్ రియాక్షన్ జరుగుతుందో అప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని ఇక్కడ ఉన్నటువంటి కూలెంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు కూలెంట్ కూడా హీట్ ఎక్కుతుంది. మరి హీట్ ఎక్కిన కూలెంట్ దాని లోపల ఉండకూడదు కదా. అందుకని ఆ హీట్ ఎక్కిన కూలెంట్ని బయటకు తీసుకొచ్చేసేయాలి. అలా బయటకు తీసుకురావడం కోసం ఇక్కడ మనం ఒక అరేంజ్మెంట్ ఇలా ప్లేస్ చేస్తాం. ఇలా ఒక అరేంజ్మెంట్ని మనం తీసుకుంటాం. ఇలా తీసుకుంటాం. ఈ ప్లేస్లో బయట నుంచి కూల్ వాటర్ని మళ్ళీ మనం సర్క్యులేట్ చేస్తూ ఉంటాం. ఇదంతా ఏం సర్క్యులేట్ చేస్తుంటాం మనం? కూల్ వాటరు ఇలా సర్క్యులేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడి నుంచి లోపలికి కూల్ వాటర్ వెళ్తూ ఉంటాయి. హీట్గా ఉండేటువంటి కూలెంట్ ఈ పైప్ ద్వారా మనం ఇలా ఎక్కడికి పంపిస్తాం. లోపల ఉండేటువంటి కూలెంట్ హీట్ ఎక్కువ ఉంటుంది. హీట్ ఎక్కినటువంటి కూలెంట్ లోపల ఉండకూడదు. కూలెంట్ అంటే మన వాటర్. వాటిని ఇలా పైప్ ద్వారా ఇలా ఎక్కడికి తీసుకొని వస్తాం. ఇక్కడ ఆల్రెడీ కూల్ వాటర్ లోపలికి పంపిస్తున్నాం కాబట్టి ఈ కూల్ వాటర్ ఏం చేస్తుంది? ఈ కూలెంట్కు ఉండేటువంటి హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ మనం పంపించినటువంటి ఈ కూల్ వాటరు ఈ పైప్లో ఉండేటువంటి కూలెంట్కు ఉండే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ హీట్ వల్ల కూల్ వాటర్ ఏమైపోద్ది? స్టీమ్గా మారుతుంది. ఆ స్టీమ్ని ఇక్కడి నుంచి మనం బయటకు తీసుకుంటాం. ఇది స్టీమ్, ఇది వచ్చేసి కూల్ వాటర్. సో ఎప్పుడైతే ఈ కూలెంట్కు ఉన్నటువంటి హీట్ని ఈ వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటాయో కూలెంట్ కూల్ అయిపోద్ది. ఆ కూల్ అయిన కూలెంట్ని మళ్ళీ ఈ విధంగా ఈ పైప్ నుంచి దీని లోపలికి పంపించేస్తాం.
దీని లోపలికి పంపిస్తాం. కాబట్టి ఇక్కడి నుంచి పోయేటువంటి కూలెంట్ ఏమో కూల్గా లోపలికి వెళ్తుంది, రిలీజ్ అయిన హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ హీట్ ఎక్కినటువంటి కూలెంట్ ఈ పైపు ద్వారా ఎలా ఎక్కడికి వస్తుంది, దానికి ఉన్న హీట్ని ఈ కూల్ వాటర్కి ఇచ్చేస్తుంది, కూల్గా మారుద్ది, మళ్ళీ ఈ పైప్ ద్వారా ఇలా దీని లోపలికి వెళ్తుంది. సో కాబట్టి కూలెంట్ ఏం చేస్తుంది, న్యూక్లియర్ రియాక్టర్ లోపల జనరేట్ అయిన హీట్ని అబ్జర్వ్ చేసేసుకొని బయట స్టీమ్గా మారుస్తుంది. అదే రాస్తాను. ద హీట్ జనరేటెడ్ in the reactor is removed by coolant which produces steam. సో ఇక్కడ నుంచి కూలెంట్ ఇలా వెళ్ళిపోద్ది. ఇక్కడ రాస్తాను, కూలెంట్ ఇలా వెళ్ళుద్ది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూలెంట్కి ఉండే హీట్ మొత్తాన్ని ఈ వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. హీట్ని అబ్జర్వ్ చేసుకున్నాయి కాబట్టి ఇది స్టీమ్గా మారిపోతుంది. ఇంకెలాగో హీట్ వాటర్ లాగేసుకుంది కాబట్టి కూలెంట్ కూల్ అయిపోయి ఉంటుంది. ఆ కూల్ అయిన కూలెంట్ని ఇలా మళ్ళీ దీని లోపలికి పంపిస్తాం. కూలెంట్ని మళ్ళీ ఇలా లోపలికి పంపిస్తాం. కాబట్టి కోర్ అనేది ఎప్పుడూ కూడా కూల్ వాటర్తో ఫిల్ అయి ఉంటుంది. ఆ కూల్ వాటర్ ఏం చేస్తుంది, అక్కడ రిలీజ్ అయినటువంటి హీట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇలా వెళ్ళి ఈ వాటర్కి ఇచ్చేసి కూల్గా మారి ఇలా లోపలికి వెళ్ళిపోతాయి. ఇక్కడున్న వాటర్ ఏం చేస్తాయి, కూలెంట్కు ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని స్టీమ్గా మారిపోతుంది. ఆ స్టీమ్ని టర్బైన్స్ రొటేట్ చేయడానికి యూజ్ చేస్తాం. టర్బైన్స్ ఎప్పుడైతే రొటేట్ అవుతాయో ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అదే పాయింట్ రాస్తాను. దిస్ స్టీమ్ ఈజ్ యూజ్డ్ టు రొటేట్ ద టర్బైన్స్ విచ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. దీన్ని న్యూక్లియర్ రియాక్టర్ వర్కింగ్ అంటారు. ఇలా న్యూక్లియర్ రియాక్టర్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది, దాంట్లో ఉండే ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి అనేదంతా కూడా డిస్కస్ చేస్తాం.